మరో 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన వారిని పక్కన పెట్టేస్తే గెలిచిన వారిని అక్కున చేర్చుకుంటారని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తే నేను సర్వ సైన్యాధ్యక్షుడిగా ముందుండి నడిపిస్తానని అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కృషి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. అటవీ సంపద పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడేదే లేదని స్పష్టం చేసిన ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక చర్యలను మరింత పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ఈఐఆర్, పిఎస్ రెగ్యులరైజేషన్, హైస్కూల్ ప్లస్లలో గెస్ట్ లెక్చరర్ల రిక్రూట్మెంట్ అంశంపైన సమావేశంలో చర్చించారు. ఈ నెల 27వ తేదీన అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఎన్నికేపాడులోని ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించి స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ దేశ జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఈ మేళాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై యువతను వారి కొత్త ఆలోచనలను ప్రోత్సహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో జీరో గంజాయి సాగు విజయం సాధ్యమైందని హోంమంత్రి వంకలపూడి అనిత పేర్కొన్నారు. 3-4 దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతాలు, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 25,000 ఎకరాల్లో జరుగుతున్న అక్రమ గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించడాన్ని ఒక చారిత్రాత్మక విజయమన్నారు. అక్రమ రవాణా నెట్వర్క్ల నిర్మూలనలో పోలీస్ శాఖ, ముఖ్యంగా ఈగల్ బృందాలు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు స్వల్ప దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సచివాలయంలో ఆయనను కలిసిన ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయంటూ ప్రశంసించారు. ఈ క్రమంలోనే జూలై, సెప్టెంబర్ నెలలో కీలక సమావేశాలు నిర్వహించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకాలతో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైకాపా నాయకులకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదని, వారికి మాట్లాడటం రాకపోతే ట్యూషన్లో చేరాలని జనసేన ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. 11 స్థానాలు గెలిచిన వైకాపా నేతలు అసెంబ్లీకి రాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. హోంశాఖ మంత్రి అనిత తన కుటుంబ సభ్యులతో ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి రాఘవరాజు, ప్రతీక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు మరియు డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం వారు మంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేస్తారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని మరింత వేగంగా ప్రజలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులేనని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమర శంఖం పూరించనున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రాగిణి నాయక్ తెలిపారు. నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చాత్రోన్ కి గూన్స్ పేరిట 40 రోజుల పాటు సుదీర్ఘ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టానన్నారు. దేశంలోని 28 ప్రధాన నగరాల్లో 40 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించనుందని తెలిపారు.
జూన్ 30 నుండి 28 నగరాల్లో కరపత్రాల పంపిణీ, విద్యార్థులతో సమావేశాలు, జూలై నెలలో క్యాంపస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, అంబేద్కర్ సంభాషణలు, ఆగస్టు 1న దేశవ్యాప్తంగా 28 ప్రధాన నగరాల్లో కలెక్టరేట్ల ముట్టడి, ఆగస్టు 9న న్యూఢిల్లీలో భారీ ఎత్తున పార్లమెంటు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రగతి నివేదిక అంతా అర్ధసత్యాలు, అబద్దాలతో కూడుకుందని, అది ప్రగతి నివేదిక కాదు, గతి తప్పిన నివేదిక అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గడిచిన 2 ఏళ్లలో 2 సార్లు 15,654 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 30% మేర తగ్గించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఒక చీకటి రోజు అని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు విమర్శించారు. ఎమర్జెన్సీ విధించి 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేవలం తన అధికారాన్ని కాపాడుకునేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో పత్రికా స్వేచ్ఛను, పౌర హక్కులను అణచివేసి జయప్రకాష్ నారాయణ్, వాజ్పేయి, అద్వానీ వంటి ఎంతో మంది జాతీయ నాయకులను 21 నెలల పాటు జైళ్లలో నిర్బంధించారని గుర్తు చేశారు. అలాగే సంజయ్ గాంధీ ఒత్తిడితో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రజలను తీవ్రంగా వేధించాయన్నారు. నేటి యువత ఈ ఎమర్జెన్సీ కాలం నాటి చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను గుర్తించి వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ వరకు రాలేని వారి కోసం ప్రతి వారం క్రమం తప్పకుండా గ్రామాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు. అప్పుడు గ్రామంలో లేకపోతే సమీప గ్రామాల్లో నిర్వహించినప్పుడు వచ్చి అర్జీలు ఇవ్వవచ్చని ప్రజానికానికి ఆయన సూచించారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారికి డయాలసిస్ అనేది కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని, కిడ్నీ మార్పిడి చేసుకోవడం ద్వారానే రోగుల జీవన ప్రమాణాలు పూర్తిగా మెరుగుపడతాయని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ విజయ్ వర్మ స్పష్టం చేశారు. తాము విజయవంతంగా పూర్తి చేసిన 381 ఆపరేషన్లు కేవలం కాగితాలపై ఉంటే గణాంకాలు మాత్రమే కావని, అవి 381 కుటుంబాలకు ఇచ్చిన కొత్త జీవితాలని ఆయన అభివర్ణించారు. వేర్వేరు రక్త గ్రూపులు ఉన్న మూత్రపిండాల మార్పిడి నిర్భయంగా చేసుకోవచ్చన్న వాస్తవంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు.